ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, శనిదేవుడు నీతో ఏదో చెప్పాలట తల్లి. 3 రోజులు మాత్రమే ఉంది. శనివారం నాడు ఒక ముసలి వ్యక్తి నీ ఇంటికి వచ్చి నూనె అడుగుతాడట. కానీ నువ్వు మాత్రం అంటూ బాబాగారు ఇలా సగంలోనే ఆపారు. ఎందుకు ఇలా సగంలోనే ఆ మాట పూర్తి చేయకుండా ఆపేశారు? అంటే ఇవ్వాలా? ఇవ్వకూడదా? అసలు దాని వెనుకున్న అర్థం ఏంటి? అసలు శనిదేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? మరో 3 రోజుల్లో ఎవరు రాబోతున్నారు? ఆ రాబోయే ఆ ముసలి వ్యక్తి ఎవరు? వచ్చిన ఆ వ్యక్తి ఆ నూనెను ఎందుకు అడుగుతాడో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకు అంటే, బాబాగారు ఎలాంటి సందేశాలు పంపించినా, ఎలాంటి సూచనలు మనకు అందించినా ప్రతి ఒక్కటి కూడా మన భవిష్యత్తుకి ఉపయోగపడేలానే ఉంటాయి. మనకు ఏదో ఒక ఆపద రాబోతుందనో, లేదా చిక్కుల్లో పడబోతున్నామనో, లేదా ఏదో జరగబోతోందనో దాని నుంచే హెచ్చరించాలని బాబాగారు ఇలాంటి సందేశాలను మనకు అందిస్తారు. మనం తెలుసో తెలియకో ఏవైనా తప్పులు పొరపాట్లు చెయ్యబోతుంటే కూడా అది చెయ్యకు అన్నట్టు, అంతటితో ఆపేయ్ అన్నట్టుగా సందేశాలను కూడా పంపిస్తూ ఉంటారు. పొరపాటున మనం ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళబోతుంటే జబ్బ పట్టుకొని వెనక్కి లాగేస్తారు బాబాగారు. అంటే ప్రతి నిమిషం, ప్రతి సెకండు కూడా బాబాగారు మనల్ని గమనిస్తూనే ఉంటారు. ఆయన చల్లని చూపు మన మీద ఉందనే కదా అర్థం. మనకు ఏం జరగబోతున్నా ఇట్టి క్షణాల్లో పసిగట్టేస్తారు అంటే, ఆయన కళ్ళు విశాలమైనవి కదా! ప్రపంచాన్ని మొత్తం చూడగలవు కదా! నిజంగా ఎంత అదృష్టం ఉంటే అలాంటి అద్భుతమైన కళ్ళల్లో మనం పడగలుగుతాం. మన జీవితాలు పడగలుగుతాయి. మనల్ని బాబాగారు చూసి ఆశీర్వదించగలుగుతున్నారు. నిజంగా బాబాగారి లీలలు అర్థం చేసుకున్నా, బాబాగారి చర్యలు అర్థం చేసుకున్నా కూడా ఒక్కొక్కటి ఎలా ఉంటుంది అంటే, ప్రతి ఒక్క సందేశాన్ని మనం అందుకొని అలా నడుచుకుంటూ బాబాగారి అడుగు జాడలో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడ కిందకి చేరుకున్నాము అంటే, ఇక ఎలాంటి దుష్ట శక్తులు మనల్ని ఏం చేయలేవు. ఎలాంటి కష్టం మన దరి చేరదు. ఎలాంటి కన్నీళ్లు కూడా మన దగ్గరికి రావు. అంతటి అద్భుతంగా చూసుకుంటారు. ఒక రక్షణ వలయంలా, రక్షణ కవచంలా బాబాగారు మన ముందు ఉంటారు. ఏది మన దగ్గరికి రావాలి అన్నా ముందుగా బాబాగారిని దాటి రావాలి. మరి బాబాగారిని ఒక్కసారి తాకితే ఏవైనా ఉంటాయా? మాడి మసైపోతాయి కదా! ఖచ్చితంగా బాబాగారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ దాకా, చివరి దాకా బాబాగారు ఏం చెప్తున్నారో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే చాలా అద్భుతమైన ఒక సందేశాన్ని బాబాగారు ఈరోజు ఇవ్వబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి. అక్క, మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నాం. విసిగి వేసారిపోయి ఉన్నాం. సరైనటువంటి ఫలితాలు అన్నవి లేక. మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండక్క అంటూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 8186033657. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, సంతానం, వ్యాపారం, మానసిక సమస్యలు, కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి. ఎవ్వరికీ చెప్పుకోలేం. అలాగని మనసులో దాచుకోలేం. ప్రతి ఒక్కదానికి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్‌కి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్‌ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. బిడ్డా, గత 7 ఏళ్లుగా ఎన్ని బాధలు అనుభవించావు? ఎన్ని కష్టాలు అనుభవించావు? ఎప్పుడు కూడా నన్ను అడుగుతూనే ఉంటావు కదా! బాబా దాదాపు ఒక 5 ఏళ్లుగా, ఒక 6, 7 ఏళ్లుగా పడని కష్టం అంటూ లేదు. కార్చని కన్నీరంటూ లేదు. ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని అగచాట్లు పడ్డానో.
తిన్న రోజులు ఎన్నో, పస్తున్న రోజులు ఎన్నో, నిద్రపోయిన రోజులు ఎన్నో, నిద్ర లేని రాత్రులు ఎన్నో. అవన్నీ కూడా నీకు తెలుసు కదా బాబా! నా చెంపలకు తెలుసు. నేను ఎంత ఏడ్చి, ఏడ్చి నా కళ్ళల్లో కారిన ఆ కన్నీటి చారికలు నా చెంపల మీద అలా మరకలు కట్టింది నా చెంపలకు తెలుసు. చూస్తున్నా నీకు తెలుసు. నేను ఎంత బాధపడ్డానో నీకు తెలుసు. ఇంకా ఎన్నాళ్లు తండ్రి నాకు ఈ కష్టం? ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధ? ఇకనైనా మంచి రోజులు వస్తాయా? అంటూ ఎంతో బాధపడి అడిగావు కదా బిడ్డా! దానికి కారణం ఏంటో తెలుసా? చెప్తాను, జాగ్రత్తగా విను. ఇంతకాలం నువ్వు పడ్డ కష్టానికి కారణమేంటో చెప్తాను. ఒక్కసారి విను. నువ్వు ఇప్పుడు ఈ సమయంలో ఎటువంటి అలవాట్లను అలవర్చుకోవాలి? నువ్వు ఏ కష్టానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవాలి? జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. అలాగే ఒక వ్యక్తి వచ్చి, ఒక ముసలి వ్యక్తి వచ్చి నిన్ను శనివారం పూట నూనె అడగబోతున్నాడు. ఆ వ్యక్తి ఎందుకు అడగబోతున్నాడు? ఆ వ్యక్తి ఎవరు? శనిదేవుడు నీతో ఏదో చెప్పాలట. ఏం చెప్పాలనుకుంటున్నాడు? ప్రతి ఒక్కటి కూడా వింటే నీ ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం దొరుకుతుంది. నీ జీవితానికి కావలసినటువంటి ఎంతో అమూల్యమైన సంపద అన్నది నీకు దొరుకుతుంది. ఎటువంటి అలవాట్లని నువ్వు అలవర్చుకోవాలి? నీ జీవితంలో ఎలాంటి మార్పులను నువ్వు చేసుకోవాలి? ఎందుకు నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు? ఎన్ని కష్టాలు కూడా పడుతున్నావు? ప్రతి ఒక్కటి కూడా చెప్తా. దానికి కారణం ఏంటో తెలుసా తల్లి? ఏలినాటి శని ప్రభావం. ఇప్పటి వరకు కూడా నువ్వు గత 6 సంవత్సరాలుగా అనుభవించావు. ఇక నీకు మంచి రోజులు రాబోతున్నాయి. చాలా దగ్గరలో మంచి రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఆ శని భగవానుడు వెళ్ళిపోయే రోజు దగ్గరలో ఉంది. ఇప్పుడు కూడా ఇంకా ఒక 6 నెలలో 7 నెలలు మాత్రమే ఉండవలసిందే. చాలా అవమానాలు అనేవి పడవలసిందే అని నీతో అందరూ కూడా చెబుతున్నారు, భయపెట్టేస్తున్నారు కదా బిడ్డ. శనిదేవుడు వస్తే కష్టాలను భరించాలి, అవమానాలను ఎదుర్కోవాలి, కన్నీళ్లను కార్చాలి అంటూ నీకు ఎవరెవరో ఏవేవో చెప్పి భయపెట్టేశారు కదా. అయితే అందులో నిజాలేంటో ఈరోజు నీకు నేను చెప్పబోతున్నాను బిడ్డ. గత 6 సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఏలినాటి శని ప్రభావం అనేది ఎదుర్కొంటూనే ఉన్నావు. కాకపోతే ఇప్పుడు చివరి దశలోకి వచ్చేసావు. ఏలినాటి శని ప్రభావం అనేది వచ్చింది. ఏలినాటి శని అంటే, శని అనంగానే చాలా మంది కూడా భయంతో గజగజ వణికిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. సుఖాలని అనుభవించిన వారు ఉన్నారు, ఉన్నత స్థాయికి వచ్చిన వారు ఉన్నారు. అలాగే జీవితంలో ఎంతో సుఖ సంతోషాలని, సంపత్తులని సొంతం చేసుకున్న వారు కూడా ఉన్నారు. జీవితంలో బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, బాగా డబ్బు సంపాదించి పొదుపు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే జీవితాంతం సంతోషంగా బతికేంత డబ్బును కూడా వాళ్ళు కూడబెట్టుకోగలిగారు. చాలా సంతోషంగా ఉండగలిగారు. ఇదంతా కూడా శని భగవానుడి దశ నడిచేటప్పుడే, శని భగవానుడు ఉన్నప్పుడే. అయితే అందరికీ కూడా చెడు చేస్తాడని కాదు బిడ్డ, అలాగని అందరికీ మంచి చేస్తాడని కాదు. ఎవరైతే తప్పులు చేస్తుంటారో, పొరపాట్లు చేస్తూ ఉంటారో, తప్పుదారిలో వెళ్తూ ఉంటారో, మోసాలు అన్యాయాలు చేస్తూ ఉంటారో, ఎదుటి వాళ్ళని ముంచేయాలని ఆలోచన ఉంటుందో అలాంటి వాళ్ళని తప్పకుండా ఒక టీచర్లా శిక్షిస్తాడు శనిదేవుడు. బెత్తం పుచ్చుకొని వారిని సరైన దారిలో పెడతాడు. ఆ కష్టాలని తట్టుకోలేక, భరించలేక శనిదేవుడు వస్తే కష్టాలు వచ్చాయి, బాధలు వస్తాయి, అగచాట్లు వస్తాయి అంటూ విలవిల్లాడిపోతున్నారు. ఆ శిక్షలు అన్నీ కూడా తప్పుదారిలో వెళ్ళే వాళ్ళకి. మంచి దారిలో ఉండేవారికి ఎప్పుడూ కూడా ఆ శని భగవానుడు అన్నింటినీ ప్రసాదించాడు. ఆస్తినిచ్చాడు, ఐశ్వర్యాన్నిచ్చాడు, అంతస్తునిచ్చాడు, ఆనందాన్నిచ్చాడు, బంధాలని, బంధుత్వాలని, ఆరోగ్యాన్ని, ప్రతి ఒక్కటిని ఇచ్చాడు. మహారాజయోగం కలిగించాడు. మరి బాధలందరూ పడుతున్నారు కదా బాబా, శనిదేవుడు పట్టాడు అంటే, శని దశ నడుస్తోంది అంటే బాధలంట కదా అని అనుమానం వచ్చింది కదా. చెప్పాను కదా బిడ్డ, ఎవరైతే తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటారో వాళ్లను మాత్రమే ఒక టీచర్లా శిక్షిస్తాడు శనిదేవుడు. వారిని మంచి దారిలో పెట్టి, వారిలో మంచి ప్రవర్తన తీసుకువచ్చి, వారి ప్రవర్తనలో మార్పు తీసుకుని వచ్చి మరీ వెళ్తాడు. ఇక నువ్వు కూడా
గత 6 ఏళ్లుగా తెలుసో తెలియకో ఏవో కొన్ని చిన్న చిన్న తప్పులు చేశావు. గతం గతః అని చెప్పి అంటుంటారు కదా! ఈ 6 ఏళ్లలో జరిగినవేంటో అన్నీ కూడా మర్చిపో బిడ్డా. కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు పడ్డావు, నష్టాలు పడ్డావు. కొన్ని కొన్ని సుఖాలు వచ్చినాయి. కొన్ని సంతోషాలు కూడా వచ్చాయి. ఎక్కువగా కష్టాలు కూడా వచ్చాయి. అన్నీ కూడా వచ్చి వెళ్తూనే ఉన్నాయి. అన్నీ కూడా వచ్చి నిన్ను పలకరించి వెళ్తూనే ఉన్నాయి. ఏవి కూడా ఎక్కువగా ఉండలేదు, నిన్ను ఊపెయ్యలేదు. ఎక్కువ శాతం చూసుకుంటే కష్టాలను బాగా అనుభవించావు. కానీ ఇప్పుడు రాబోయే ఈ 6 నెలల్లో మాట్లాడుకోవాలి అంటే ఇది ఇప్పుడు నీకు ఒక మంచి సమయంగా చెప్పాలి బిడ్డ. ఎందుకంటే ఏలినాటి శని ఇక వెళ్ళబోతున్నాడు. శని భగవానుడు నీ నుంచి దూరం కాబోతున్నాడు. ఇప్పుడు చివరి దశ అంటే ఇక 6 నెలలు మాత్రమే ఉంటాడు. ఈ 6 నెలల్లో నీకు అంతా కూడా మంచి చేసే వెళ్తాడు. ఎంతో శుభాన్ని చేకూర్చి వెళ్తాడు. ఎందుకు అంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మంచి చేసి వెళ్తాడు. రాజయోగాన్ని కలిగించి వెళ్తాడు. చాలామంది శనిదేవుడు అనంగానే తిట్టుకుంటారు, భయపడతారు. చాలామంది కూడా అబ్బా మాకు ఏలినాటి శని పట్టి పీడిస్తున్నాడు, మా జీవితం అంతా కూడా నరకం అయిపోతోంది, కష్టాలు పడలేకున్నాం అని చెప్పి అనుకుంటూ భయపడుతూ శనిదేవుడిని తిట్టుకుంటూ ఉంటారు కదా బిడ్డ. ఓపికన్నదే లేకుండా పోతుంది. కానీ ఓపికతో ఉండాలి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే శనిదేవుడు తప్పు చేసే వాళ్ళని మాత్రమే శిక్షిస్తాడు. పాపం చేసే వాళ్ళని కలలో కూడా క్షమించడు. అంటే ఇక్కడ కలలో పాపం చెయ్యకూడదు, మంచి చెయ్యాలి అని అర్థం. దాన ధర్మాలు చెయ్యాలి. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అంటే జాలిని చూపించి నీకు చేతనైనంత సహాయం చెయ్యాలి. కనీసం వాళ్ళకి 5 లేదా 10 రూపాయలనైనా సహాయం చెయ్యాలి. కానీ నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకో, అందులో 100 రూపాయలు కావాలి, అవంతా నా సొంతమే, నేనే అనుభవించాలి అని అనుకుంటే తప్పు కదా. ఆ 100లో నుంచి ఒక్క 5 రూపాయలు తీసి ఇస్తే ఏం కాదు కదా బిడ్డ. అలా నీకు తోచినంత సహాయం నువ్వు ఎదుటివారికి చేస్తూ ఉంటే శనిదేవుడు ఎప్పుడూ కూడా నీకు అనుకూలంగా ఉంటాడు. నిన్ను మెచ్చుకుంటాడు, నిన్ను ఇష్టపడతాడు, నీకు కావలసిందంతా సమకూరుస్తాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మంచిగా ఉండటానికి ప్రయత్నించు. మంచిని మాట్లాడటానికి ప్రయత్నించు. నిన్ను ఒక ఉన్నత స్థాయిలో అలా లేపి నిలబెట్టి వెళ్తాడు. ఒక మంచి స్థాయి, ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళి నిన్ను కూర్చోబెడతాడు. కాబట్టి నువ్వు ఇక 6 నెలలు మాత్రమే ఉంది. భయపడకుండా జాగ్రత్తగా ఉండు. అస్సలు భయపడవద్దు. వెళ్తూ వెళ్తూ నిన్ను మహారాజును చేసి వెళ్తాడు. ఈ 6 నెలలు కూడా నువ్వు చెయ్యాల్సింది, తెలుసుకోవాల్సింది అంటే మనిషి అన్న తర్వాత కాస్తో కూస్తో కుళ్ళు ఉంటుంది, స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది. ఇవన్నీ కూడా సహజం కదా తల్లి. కాకపోతే కొంచెం వాటిని అదుపులో ఉంచుకొని మసలుకోవటం అలవాటు చేసుకో. అసలు నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు తల్లి. నువ్వు చాలా మంచిదానివి. ఎదుటివారు కష్టాల్లో ఉంటే సులభంగా వారిని అర్థం చేసుకుంటావు, వెంటనే సహాయం చేస్తావు. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ నీకు ఎటువంటి నష్టం కూడా కలగకుండా ఎదుటివారికి సహాయం చేస్తావు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పేటటువంటి గొప్ప మనస్తత్వం నీదే. ఇక నువ్వు ఎంత కష్టపడతావు అంటే కష్టజీవి. ఏదైనా కానీ పని అనుకున్నావు అంటే ఒక పని అప్పజెపితే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపో. ఆ పని పూర్తి చేసి చేతిలో పెట్టేస్తావు. ఈ విధంగా కష్టపడిన నీకు మాత్రమే ఇక రాబోయే రోజుల్లో ఒక గొప్ప స్థాయిలో నువ్వు ఉండబోతున్నావు. ఇప్పుడు కూడా బాగా కష్టపడాలి. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది శనిదేవుడు నీకు తప్పకుండా చూపిస్తాడు. ఈ విషయాన్ని గుర్తించుకొని నువ్వు చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధనైతే నువ్వు చూపించాలి బిడ్డ. అలాగే సోమరితనం, బద్ధకం, రేపు చేద్దాంలే అన్నటువంటి మాటలు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూనే ఉంటాయి. ఏ ఒక్కరికి కూడా అలా అనిపించకుండా ఉండదు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నింటి నుంచి కూడా నువ్వు దాటుకోవాలి. అధిగమించుకొని నిన్ను నువ్వు చూసుకుంటూ, నీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఒక గొప్ప అడుగు ముందుకు వెయ్యాలి. సోమరితనం వదిలిపెట్టాలి, బద్ధకం వదిలిపెట్టాలి. ఈ విధంగా వేస్తే తప్పకుండా నువ్వు ఒక గొప్ప స్థాయిలో ఉంటావు. కష్టపడిన ఏదైనా కూడా చెయ్యకుండా అందదు కదా.
కష్టపడకుండా ఏది కూడా చేతికి అందదు కదా బిడ్డ. కష్టపడితేనే సమస్తాన్ని నీ అధీనంలోకి నువ్వు తెచ్చుకోగలవు. ప్రతి ఒక్కదాన్ని నీ సొంతం చేసుకోగలవు. కష్టపడకుండా సోమరితనంగా, బద్ధకంగా అలా పడుకొని కలలు కంటూ ఉంటే ఎప్పుడు నీ కలలన్నీ నిజమవుతాయి? కాదు కదా! నువ్వు ఎప్పుడు అయితే కష్టపడాలి, నువ్వు కోరుకున్నది దక్కించుకోవాలి అంటూ అటువైపు అడుగులు వేస్తావో, నువ్వు ఒక్క అడుగు అటు కదపగానే విజయం అనేది నీ వైపు 100 అడుగులు వేస్తూ వచ్చి నిన్ను చేరుకుంటుంది. ఒక్కసారి ఆ విజయాన్ని నువ్వు ఊహించుకో, ఎంత గొప్పగా ఉంటుందో. అలాంటి గొప్ప విజయం నీకు కావాలంటే సోమరితనాన్ని, బద్ధకాన్ని వదిలేసేయాలి. కష్టపడాలి, తెలివితో ఆలోచించాలి, నలుగురితో మంచిగా ఉండాలి. కష్టపడటం అనేది అలవాటు చేసుకోవాలి. ఆ కష్టపడటంలో కూడా ముందుండాలి. ప్రత్యేకతని చూపించాలి. ఎప్పుడూ కూడా నువ్వు మౌనంగా ఉండటానికి ఇష్టపడతావు. ఎక్కువగా మనుషుల్లో కలవు. కాకపోతే కష్టాలు వచ్చాయి. ఇప్పటికీ కష్టాలను అనుభవించాల్సి ఉంది. అనుభవిస్తూనే ఉన్నావు. వాటి వల్ల ఎన్నో పాఠాలు కూడా నువ్వు నేర్చుకున్నావు. ఆ కష్టం నుంచి నువ్వు ఎన్ని పాఠాలు నేర్చుకుంటావో అంటే నలుగురికి నీ వంతు మాటలు నువ్వు చెప్పేంతగా పాఠాలు నేర్చుకున్నావు. అయ్యో పాపం ఏం చేస్తాం, మళ్ళీ కష్టం వస్తుందో, ఎటు నుంచి ఏం ముంచుకు వస్తుందో అని ఒక భయంతో ఎప్పుడూ ఆందోళనగా ఉండకు. కాబట్టి ఇటువంటి ఆందోళనలు ఏమీ పెట్టుకోవద్దు. ఎటువంటి సందర్భాలు, ఎటువంటి చెడు సమయాలు కూడా నిన్ను ఏమీ చేయలేవు బిడ్డ. నీ సాయి అనుగ్రహం అనేది నీ మీద ఎప్పుడూ ఉంటుంది. దైవ అనుగ్రహం నీకు చాలా ముఖ్యం కాబట్టి ఎప్పుడూ కూడా సాయి నామస్మరణ చెయ్యి. సాయిని తలుచుకో. నీకు కుదిరినప్పుడు సాయి మందిరానికి ఒక్కసారి వెళ్ళిరా. ఎప్పుడైనా ఒక గురువారం రోజు వెళ్ళి నీ సాయికి ఇష్టమైన పసుపు రంగు పువ్వులను సమర్పించేసిరా. నీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి. ఇక నీకు శనిదేవుడు ఉన్నాడు అని బాధపడుతున్నావు కదా! ఆ శనిదేవుడి దోషం తొలగాలి అంటే ఒక్కసారి వెళ్ళి తైలాభిషేకం చేయించుకో. ఇక 6 నెలలు మాత్రమే కదా ఉంది బిడ్డ. 6 నెలల్లో ఓపికగా ఉండు. నీకు వెళ్తూ వెళ్తూ చాలా మంచి చేసి వెళ్తాడు. అసలు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. అందుకే ఒక్కసారి శని భగవానుడికి తైలాభిషేకం చేయించు. నువ్వు ఎప్పుడూ కంగారు పడుతూ, భయపడుతూ ఉన్నావు అంటే జీవితంలో దేన్ని కూడా సాధించలేవు. అలాంటి వారు అంటే సోమరితనంగా ఉన్నవాళ్ళు, బద్ధకస్తులుగా ఉన్నవాళ్ళు, చేతగాని వాళ్ళు అంటే శనిదేవుడికి అస్సలు ఇష్టం ఉండదు బిడ్డ. ఆయనకెప్పుడు చురుగ్గా ఉండాలి, చలాకీగా ఉండాలి, కష్టపడాలి, మొద్దు నిద్ర అస్సలు పనికిరాదు. మంచిగా మాట్లాడాలి. ఇలాంటి వారంటే ఆయనకు ఎంతో ఇష్టం. అలాంటి వారు గనుక ఆయన దశ నడుస్తున్నప్పుడు ఉన్నా కూడా మంచి చేసి వెళ్తాడు. వారికి ఆయన వంతు సహాయం ఆయన చేసి వెళ్తాడు. బిడ్డ, ఈ ఉగాది ఏదైతే ఉందో ఈ ఉగాది దాటాక నీకు మెల్లిమెల్లిగా శుభగడియలు అన్నవి మొదలవుతాయి. అన్ని శుభకార్యాలు అన్నవి మొదలవుతాయి. నువ్వు ఏం అనుకున్నావో అదంతా కూడా జరగటానికి అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. ఆర్థిక పరంగా కూడా ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి. ఎంతో అదృష్టం కలిసి రాబోతోంది. ఒక గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళగలుగుతున్నావు. నువ్వు చేసే పనుల పట్ల ఒక గొప్ప మొదటి శుభవార్త ఏంటి అంటే బిడ్డ, నువ్వు చేస్తున్న పనిలో నీకు ప్రమోషన్ అన్నది రాబోతుంది. పై అధికారుల నుంచి నీకు గుర్తింపు అన్నది దక్కబోతోంది. లేదా ఏదైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు వస్తుంది. ఇక వ్యాపారం చేస్తూ ఉంటే అందులో మంచి లాభాలు వస్తాయి. నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పనిలో కూడా నీకు అంతా మంచి జరగబోతోంది. ఇక పిల్లల పరంగా అయితే ఎంతో గొప్ప శుభవార్తలను నువ్వు వినబోతున్నావు. ఎందుకు అంటే శని భగవానుడు నీ మంచిని గుర్తించాడు. నీ మంచి మనసును గుర్తించాడు. అందుకే ఆయన ఇక దగ్గరలో నీ నుండి వెళ్ళిపోతున్నాడు కాబట్టి నీకు అన్ని శుభ ఫలితాలనే ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఇంకొక ముఖ్య విషయం బిడ్డ, శని భగవానుడు శని దశ అయిపోయే ముందు, ఆయన వెళ్ళిపోయే ముందు ఏదో ఒక రూపంలో నీ ఇంటి ముందుకు వస్తాడు, నీ గుమ్మం ముందుకు వస్తాడు. లేదా నువ్వు వెళ్ళే దారిలో ఒక ముసలి వ్యక్తిలాగా కనిపిస్తాడు. ఎలా ఉంటాడు అంటే చూడటానికి నల్లటి నలుపుతో ఉన్న మనిషి నల్లటి కమ్మలి కప్పుకొని ఎదురు వస్తాడు. లేదా నీ గుమ్మం ముందుకు వస్తాడు. అలా వచ్చిన ఆ వ్యక్తి కాస్త, ఆ ముసలి వ్యక్తి కాస్త
ఏమీ మాట్లాడడు. చెయ్యి ముందుకు చాపి కాస్త నూనె ఇవ్వు అని అడుగుతాడు. నువ్వు గనక ఆ సమయంలో వచ్చింది శనిదేవుడే అని గుర్తించగలిగావు అంటే, ఆ నూనెను ఆయన చేతిలో పోయగలిగావు అంటే, ఇక ఆయన ఆ నూనెను తీసుకొని తన ఒంటికంతా పట్టించుకుంటాడు. చేతులకి, మొహానికి, ఒళ్ళకి రాసుకుంటాడు. అలా రాసుకొని ఇక నేను వెళ్తున్నాను. ఇక సెలవు ఇంకెప్పటికీ రాను అని చెప్పి నీ దగ్గర సెలవు తీసుకుని నీ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాడు. ఈ గుర్తులు నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి బిడ్డా. నువ్వు మాత్రం ఎవరైనా ఒక నల్లటి వ్యక్తి, నల్లటి కంబళి కప్పుకున్న వ్యక్తి, ముసలి వ్యక్తి ఇప్పుడు ఈ 6 నెలల్లో ఏదో ఒక రోజు, ఒక శనివారం రోజు ఒక దారిలో కానీ, నీ ఇంటి దగ్గర కానీ ఎదురుపడొచ్చు. కనిపించవచ్చు. నూనె అడగవచ్చు. ఆయన అడగ్గానే ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా, ఏమరపాటుతో ఉండకుండా వెంటనే నూనెను ఆయనకు దానంగా ఇవ్వు. ఇక అంతటితో ఆ శని భగవానుడు నీ నుంచి పూర్తిగా వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ వరాల జల్లు కురిపించి వెళ్తాడు. నీ జీవితంలో సిరి సంపదలు కురిపించి వెళ్తాడు. నీ జీవితంలో అష్టైశ్వర్యాలు నింపి వెళ్తాడు. నీ జీవితంలో ఆనందాలు, ఆరోగ్యాలను ప్రసాదించి వెళ్తాడు. ఒక రాజయోగం నీకు కల్పించి వెళ్తాడు. ఒక ఉన్నత స్థాయిలో నిన్ను కూర్చోబెట్టి వెళ్తాడని మాత్రం నువ్వు గుర్తించుకోబిడ్డా. ఇదే శని భగవానుడు నీతో చెప్పాలి అనుకున్న మాట ఈ మాటే. ఎందుకు 3 రోజులే ఉంది అన్నానంటే, 3వ రోజు శనివారం కాబట్టి ఈ శనివారం రోజు నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ క్షణమైనా కూడా శని భగవానుడు నీకు ఎదురుపడవచ్చు. జాగ్రత్తగా ఉండు. ఏమరపాటుతో అస్సలు ఉండదు. ఎరుకతో ఉండు. ఆయన రాగాయన ఆయన కోరింది ఏదో ఆయన చేతిలో పెట్టు. నీ జీవితంలో అద్భుతాన్ని చూపించి వెళ్తాడు. ఇక ముందు నీ జీవితంలో అన్ని ఆనందాలే, అన్ని సంతోషాలే. నీ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడూ చల్లగా ఉండాలి అన్నదే ఈ సాయి కోరిక అంటూ బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. మనకు అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాగారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.